హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈవినింగ్ టైంలో పిల్లల కోసం స్నాక్స్ 10 మినిట్స్లో రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు, మనకి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో అయిపోద్దండి. చికెన్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా, పైనంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చింది. ఈ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఆ చికెన్ అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా వేసి బియ్యం పిండి వేసుకోవాలి. మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే శనగపిండి లేదు, నేనైతే మొత్తం బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి అనేది బాగా చికెన్ ముక్కలకి పట్టాలండి. బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. పిండి అంతా అప్పుడే ముక్కలకి బాగా పట్టుద్ది. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని తడుపుకోవాలి. మరి లూజ్గా చేసుకోవాల్సిన అవసరం లేదండి. కోటింగ్ వచ్చేలా ఉంటే చాలు. ముక్కకి ఆ పిండి అనేది కోటింగ్లా ఉంటే చాలు. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే అదంతా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయినాక గ్యాస్ అనేది సిమ్లో పెట్టాలి. వేసేటప్పుడు మనం అలా సిమ్లో పెట్టాక ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒకటి విడివిడిగా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం గ్యాస్ స్పీడ్గా పెట్టి ఫ్రై చేసామనుకో పైనంతా వేగిపోద్ది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకనే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఫ్రై అయిపోయింది తీస్తామని అనుకున్నామో అప్పుడే గ్యాస్ హైలో పెట్టుకోవాలి. అప్పుడే పీసెస్ కానీ నూనె అనేది పట్టదు. సిమ్లో పెట్టి తీసామంటే పీసెస్కి ఆయిల్ పట్టుద్ది. అలా తీసి పక్కన పెట్టుకున్న మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఆయిల్లో వేసి సేమ్ అదే ప్రాసెస్లో గ్యాస్ స్లోగా పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇవనేదైతే చికెన్ పీసెస్ అనేది అయితే ఉడకకుండా ఉండదండి. చాలా పైన అంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటవి. అన్నీ తీసేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్